హాయ్ గైస్, వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చింది అనమాట. సో ఇందులో కూడా AI ని ట్రైన్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇవన్నీ వీడియోస్ ఎటువంటి ప్రమోషనల్ వీడియోస్ కావు. సో ఇన్కమ్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి. అలాగే మీ కన్సిస్టెన్సీ బట్టి ఉంటుంది అనమాట. అలాగే మీరు చేసే వర్క్ దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఏం వర్క్ చేయకుండా అయితే మనీ అయితే రావు. మీరు కొన్ని ఎఫెక్ట్స్ పెట్టి మీరు అన్నిటికీ రెడీ ఉండి ఈమెయిల్స్ అటెండ్ అయ్యి అన్ని చేస్తేనే మనీ అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని మీరైతే చేస్తే మీకైతే మనీ వస్తుంది. సో ఊరికే అయితే రావు, ఆన్లైన్ లో మనీ అయితే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏదైనా మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదైనా మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మన AI పేరు వచ్చేసి చెప్పాను కదా, నీవో AI అని టైప్ చేయండి. సో నీవో AI అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చింది కదా, ఇదే వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్సైట్ లో కూడా కనిపిస్తుంది కదా, నీవో గెట్ పేడ్ టు షేప్ ద ఫ్యూచర్ అని. అలాగే ఇక్కడ కింద కొన్ని ఫ్యూచర్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. జాయిన్ టుడే, వాట్ ఈస్ నీవో ఎనీవే, ఇలా ఇవన్నీ చూసుకోండి ఒకసారి అయితే. ఆ తర్వాత పీపుల్ ఆస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఇక్కడ మీ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ఎంత చూడండి ఇక్కడ గెట్ పేడ్ టు షేప్ ద ఫ్యూచర్ అని ఉంది కదా. సో వాళ్ళు మన అంటే ఏం ట్రైన్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేద్దామని అని ఈ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళు మనం ట్రైన్ చేసేందుకు మనకి ఇంత మనీ లాగా మనకి పే చేస్తారు అనమాట. సో ఏఐని ట్రైన్ చేసి మనం అయితే ఈ 2026 లో చాలా మనీ అయితే ఏం చేయొచ్చు. ఇంకా ఇలాగే కొనసాగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు AI యూజ్ అనేది చాలా ఉంది కాబట్టి మార్కెట్ లో. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్ సైన్ అప్, డూ టాస్క్, గెట్ పేడ్ టు హెల్ప్ షేప్ ద ఫ్యూచర్ అని ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే సైన్ అప్ అవ్వాలి, మనం టాస్క్ కంప్లీట్ చేయాలి, మనీ అయితే తీసుకోవాలి. మనీ అయితే మనకి ఇక్కడ చూసారు కదా, పేపాల్ ఉంది కదా, ఇక్కడ పేపాల్ నుంచి అయితే వస్తుంది అనమాట. మనీ కూడా సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన పేపాల్ అకౌంట్ ని. ఆ తర్వాత ఇక్కడ కొంచెం చదువుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీడ్ టు బి ట్రైన్డ్ బై ద హ్యూమన్స్ లైక్ యూ ఇన్ ఆర్డర్ టు వర్క్ యాక్యురేట్లీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్ గా వర్క్ చేయడానికి, మనలాగా థింక్ చేయడానికి మనం హ్యూమన్ ట్రైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన నీడ్ అయితే వీళ్ళకి ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చాలా అయితే ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేశారు. మనకి ఇవన్నీ అవసరం లేకుండా జాయిన్ టుడే ఉంది అనగా దీనిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఒక మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నేను కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. వన్స్ మీరు లాగిన్ అయ్యాక ఇలా ప్రైవసీ పాలసీ అడుగుతుంది అనమాట. ఇలా ఒకసారి ఇవన్నీ చదివి మాత్రమే మీరైతే యాక్సెప్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరో చెప్పారని చేయకుండా మీరు ఒకసారి ఇవన్నీ చదివి మాత్రమే యాక్సెప్ట్ ఇవ్వండి. సో కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకైతే వేరే ఇంటర్ఫేస్ లోకి అయితే వెళ్ళిపోతుంది, ఇలా ప్రొఫైల్లోకి. సో ప్రొఫైల్లోకి ఇలా ఉంటుంది కదా. సో సెకండ్ స్టెప్ అనమాట, లాంగ్వేజ్ ఎబిలిటీస్ లో మీరు ఏ లాంగ్వేజ్ అంటే మాట్లాడతారో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని తెలుగు పైన క్లిక్ చేసుకుంటున్నాను. అలాగే కంట్రీ ఏంటి, మన ఇండియా కాబట్టి నేను ఇండియా పెట్టుకుంటున్నాను. సో లెవెల్ అని ఉంది కదా, బేసిక్, ఇంటర్మీడియట్, ఫ్లూయెంట్ అనేది. సో నేటివ్ అయితే సెలెక్ట్ చేసుకొని రీజియన్ అని ఉంది కదా, ఇక్కడ మీరైతే నేను తెలంగాణ అని ఇచ్చి యాడ్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకైతే లాంగ్వేజ్ యాడ్ అయిపోయింది కదా, కంటిన్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్, డే, ఇయర్, ఇలా అన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఇన్ కేసు ఇందులో వర్క్ చేద్దామని అనిపిస్తేనే మీరైతే ఇవ్వండి, లేదంటే ఇంకా మీరైతే ఆల్టర్నేటివ్ మన వీడియోస్ లో చాలా ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోవచ్చు. సో ఇందులో కూడా మీరైతే ఎర్న్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాక చేంజ్ ఇమేజ్ అనిపిస్తుంది. లేదా మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే నేను కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటున్నాను, నాకు అవసరం లేదు కాబట్టి. ఆ తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది, నేను చూపిస్తాను. సో చూసారు కదా, ఇక్కడ ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్ అని వచ్చింది కదా. ఈ ఈమెయిల్లోకి వెళ్ళి మీరైతే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మనకైతే వస్తుంది అనమాట. నేను మీకు ఒకసారి ఈమెయిల్లోకి వెళ్ళి చూపిస్తాను. సేమ్ ఈ విధంగా మీరు ఫస్ట్ ఈమెయిల్ కన్ఫర్మ్ చేసుకుంటేనే మీకు ఏదైనా ట్రైనింగ్ అయితే మీరు ఇప్పుడు AI ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ లో ఏమంటారు ఎన్రోల్ అయినట్టు అనమాట, లేదంటే మీరు ఎన్రోల్ కారు. సో అందుకని ఇప్పుడు నాకు ఈమెయిల్ వచ్చింది కదా, ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అని, కన్ఫర్మ్ ఈమెయిల్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇందులో మీకు ఈమెయిల్ కన్ఫర్మ్ అనేది వస్తుంది. స్టార్ట్ బ్రౌజింగ్ జాబ్స్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసుకోండి. బట్ మీరు ఈమెయిల్ ఇందులో మీ పర్సనల్లీ కాకుండా సెకండరీ ఈమెయిల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటే ఉన్న వాళ్ళు ఇన్ కేసు మీరు వేరే క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అవైలబుల్ జాబ్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా. సో లాంగ్వేజ్ టెస్ట్ అవైలబుల్ అని కనిపిస్తుంది కదా, ఇది ఒకటైతే ఇక్కడ అవైలబుల్ ఉంది. అలాగే వర్క్ హిస్టరీ ఇక్కడ కనిపిస్తుంది, స్కిల్ బ్యాచెస్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ లోగో పై క్లిక్ చేసుకుంటే, డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసుకుంటే మనకైతే డాష్ బోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇందులో ఏమంటారు మళ్ళీ లాగిన్ అయితే మనకు పేమెంట్స్ కూడా సెట్ చేసుకోనికి వస్తుంది. సో డాష్ బోర్డ్ ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. మీరు అకౌంట్లోకి వెళ్ళి మోడిఫికేషన్ కూడా ఇలా చేసుకోవచ్చు.
ఇక్కడ ఇవి అవసరం లేదు కదా, పేమెంట్ అని ఉంది కదా, పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకోండి. సో పేపాల్ లింక్ చేసుకోమని అడుగుతుంది. సో లింక్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకోండి. బట్ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇన్ కేస్ మీకు టాస్క్ వచ్చి టాస్క్ కంప్లీట్ చేసినప్పుడు మీకు ఇన్ని డాలర్స్ అని పడతాయి కదా, అప్పుడు పేపాల్ని లింక్ చేసుకుంటే వాళ్ళు పేపాల్ త్రూ మనకైతే మనీని అయితే పే చేస్తారు. సో పేపాల్లో అయితే సేమ్ మీ రిజిస్టర్ మొబైల్ అంటే మీ జెన్యున్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఇస్తే మీ పేపాల్ లింక్ అయిపోయి మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా అయితే వాళ్ళు చేస్తారనమాట. ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో టాస్క్ అప్పటి వరకు అయితే వేస్తారనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ముందు చాలా వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.